వెల్కమ్ టు 69 టీవీ తెలుగు. నేను జితేంద్ర. బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. కుర్మ సంఘం ఆధ్వర్యంలో శ్రీ శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి మల్లన్న జాతర. మహిళలు భక్తి శ్రద్ధలతో బోనాలతో ఊరేగింపు. పాత నేరస్తుడు రౌతు మల్లేష్, అతడి అనుచరుడు గెడ్డం రామ్ నవీన్ అరెస్ట్. 22 కేజీల గంజాయి, 138 గ్రాముల బంగారము, 20 తులాల వెండి, 45,000 రూపాయల నగదు స్వాధీనం. అంబర్పేట్ ఫ్లైఓవర్ పక్కన మంగళవారం భారీ అగ్ని ప్రమాదం. దట్టమైన పొగలు ఆ ప్రాంతాన్ని కమ్మేయడంతో ఆ ప్రాంతంలో భారీ ట్రాఫిక్ జామ్. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పాటి గ్రామంలో కుర్మ సంఘం ఆధ్వర్యంలో శ్రీ శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి మల్లన్న జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించారు. పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని పాటి గ్రామంలో కుర్మ సంఘం అధ్యక్షులు మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీ 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 భ్రమరాంబిక మల్లికార్జున స్వామి మల్లన్న జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ జాతరకు ముఖ్య అతిథులుగా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కాట శ్రీనివాస్ గౌడ్ విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ పాటి గ్రామంలో 1988 నుండి ప్రతి సంవత్సరం మల్లన్న జాతరను ప్రజల సమక్షంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని, మహిళలు భక్తి శ్రద్ధలతో బోనాలతో ఊరేగింపుగా వచ్చి భ్రమరాంబిక మల్లికార్జున స్వామికి బోనాలు సమర్పిస్తారని తెలిపారు. పోతరాజుల నృత్యాలు, ఆటపాటలతో యువకుల సందడితో జాతర సంబరాలు అంబరాన్ని అంటాయి. శ్రీ శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని భగవంతుని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, కుర్మ సంఘం సభ్యులు, వారి కుటుంబ సభ్యులు, ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో చాలా బాగా అన్ని గ్రామాల ప్రజలు వేల సంఖ్యలో వచ్చి ఈ యొక్క జాతర కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా ఆస్వాదించినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులైనటువంటి స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి గారు, అదేవిధంగా ఎక్స్ కార్పొరేటర్ కుమార్ యాదవ్ గారు, అంజన గారు, కాట శ్రీనివాస్ గౌడ్ గారు, పుష్ప నగేష్ గారు అందరు కూడా భారీ సంఖ్యలో వచ్చేసి ఈ యొక్క మల్లికార్జున స్వామి యొక్క ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా నాయకులు కూడా అందరూ భారీ ఎత్తున ఈ యొక్క పాటి గ్రామానికి వచ్చి మల్లికార్జున జాతర మహోత్సవానికి వివిధ రాజకీయ నాయకులు, మా గ్రామ కుటుంబ సంఘం పెద్దలు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, మా కమిటీ సభ్యులందరూ కూడా ఈ యొక్క మాకు సహకరించి ఈ యొక్క జాతరను భారీ ఎత్తున సహకరించి సక్సెస్ చేసినందుకు వారికి పేరు పేరున భక్తులకు మా గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మల్లికార్జున స్వామి టెంపుల్ స్థాపించారు. అదేవిధంగా ఆ స్థాపించిన టెంపుల్ని ఈ రోజు వరకు మేము కుల మతాలకు అతీతంగా అందరం కలిసిమెలిసి భావోద్వేగాలు లేకుండా సుఖ సంతోషాలతో ఈ పండుగ వాతావరణంగా ప్రతి సంవత్సరము శివరాత్రి అయిన వారానికి రంగరంగ వైభవంగా జరుపుకుంటాము. అదేవిధంగా ప్రతి ఒక్కరికి అన్నదాన భోజనాల కార్యక్రమాలు ఇక్కడ ఉంటాయి. ప్రతి ఒక్కరికి భోజనాలు, తీర్థ ప్రసాదాలు ప్రతి ఒక్కరికి ఎక్కడ లోటుపాటు లేకుండా అందించడం జరిగింది. ఆడబిడ్డలందరూ పెద్ద ఎత్తున భక్తి శ్రద్ధలతో జరుపుతూ ఉన్నారు. ఇందులో భాగంగా పటాన్చెరు నియోజకవర్గంలో నియోజకవర్గం ఈ గ్రామం చూసినది ఎక్కడ చూసినది రామదేవత జాతరని పెద్ద ఎత్తున జరుపుకుంటా ఉన్నారు. రాబో కాలంలో
పుష్కలంగా వస్తున్నారని నర్సీపట్నం పోలీసులు పాత నేరస్తుడు రౌతు మల్లేష్ అతడి అనుచరుడు గెడ్డం రామ్నవీలను అరెస్టు చేశారు. నిందితుల నుంచి 22 కేజీల గంజాయి, 138 గ్రాముల బంగారము, 20 తులాల వెండి, 45,000 రూపాయల నగదు, ఒక స్కూటీ, కత్తులు, రాడ్డులతో పాటు 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నర్సీపట్నం పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తుండగా విశాఖ జిల్లా గాజువాకకు చెందిన పాత నేరస్తుడు రౌతు మల్లేష్, నర్సీపట్నంకు చెందిన గెడ్డం రామ్ నవీను ఇద్దరు ఏజెన్సీ నుంచి గంజాయిని కొనుగోలు చేసుకొని స్కూటీ మీద నర్సీపట్నం వస్తుండగా వాహనాల తనిఖీలో భాగంగా వారిని తనిఖీ చేయగా వారి వద్ద 22 కేజీల గంజాయితో పాటు బంగారం కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఇతను వివిధ జిల్లాలలో దొంగతనాలు చేస్తూ 100కు పైగా కేసుల్లో ఉన్నాడని, 66 కేసులు విచారణలో ఉన్నాయని, చాలా కేసుల్లో జైలు జీవితం కూడా గడిపాడని తెలిపారు. రౌతు మల్లేష్ అతని అనుచరుడు నగేష్ను అరెస్టు చేసిన ఘటనలో పాల్గొన్న పోలీస్ సిబ్బందికి డీఎస్పీ చేతుల మీదుగా రివార్డు అందజేశారు. అంబర్పేట్ ఫ్లైఓవర్ పక్కన ఉన్న గుడిసెలో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని కమ్మేయడంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. నిజాంపేట్ ఇందిరమ్మ కాలనీ ఫేజ్ 3లో రోడ్డుకు అడ్డంగా ఉన్నటువంటి షెడ్లను హైడ్రా అధికారులు పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేశారు. అయితే మున్సిపల్ అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అమాయకుల పొట్ట కొడుతున్నారని ప్రజలు ఆందోళన చేస్తున్నారు. ఐదు నిమిషాలు టైం ఇవ్వలేదు సార్. జేసీబీ మీద పెట్టి కింద పడిపోయినా ముగ్గురం నలుగురము జేసీబీలతో నెట్ పడేస్తున్నారు. కాలనీలో ఉండి ఇంద్రమ్మ కాలనీ వాళ్ళకు ఈ ప్రభుత్వం మాకు ఇంత అన్యాయం చేస్తుందా? గెలిపించుకున్నందుకు మాకు ఇదా ప్రచారం చేసే కార్యకర్తగా ఉండి నాకు ఇంత అన్యాయం చేస్తుందా ప్రభుత్వం? ముషీరాబాద్ కవాడిగూడ డివిజన్ ఎన్టీఆర్ స్టేడియం వద్ద శ్రీ సాయిరాం హై స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కవాడిగూడ డివిజన్ కార్పొరేటర్ రచనశ్రీ, బీజేపీ సీనియర్ నాయకుడు వెంకటేష్, వినయ్ కుమార్, దోమలగూడ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ కార్యక్రమంలో ముఖ్యంగా రెయిన్ హార్వెస్టింగ్, మైక్రోస్కోప్, హార్ట్ బ్లడ్ పంపింగ్, ఫైర్ సెన్సార్, సేంద్రియ వ్యవసాయము చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ విద్యార్థులు ప్రదర్శించిన ప్రదర్శన ఎంతో అద్భుతంగా ఉందని కొనియాడారు. కార్యక్రమంలో చైర్పర్సన్ కపాల ప్రమీల, సెక్రటరీ కపాల సిద్ధార్థ, ప్రిన్సిపల్ రాజశేఖర్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్లోని గాంధీ హాస్పిటల్లో మంగళవారం ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నేరుగా అవుట్ పేషెంట్ వార్డుకు వెళ్లి ఓపీలో ఉన్న పేషెంట్లతో మంత్రి మాట్లాడారు. ట్రీట్మెంట్, ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా డాక్టర్ల అటెండెన్స్ షీట్ తెప్పించుకొని మంత్రి పరిశీలించారు. అందులో భాగంగా ముందస్తు సమాచారం లేకుండా డ్యూటీకి గైర్హాజరైన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని మంత్రి ఉన్నతాధికారులను ఆదేశించారు. మరోవైపు ఓపీలో ఉండాల్సిన ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు అందుబాటులో లేకపోవడంతో మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. వారికి షోకాజ్ నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని సూపరింటెండెంట్ డిఎంఈని మంత్రి ఆదేశించారు. అదే క్రమంలో ఓపీ, ఐపీ, ఎంసీహెచ్, ఐవీఎఫ్, ఓపీ డయాగ్నోస్టిక్ సర్వీసెస్, స్కానింగ్ వార్డులను మంత్రి పరిశీలించారు. ఐవీఎఫ్ సేవల్లో జాప్యంపై మంత్రి సీరియస్ అయ్యారు. సంబంధిత డాక్టర్లకు షోకాజ్ ఇవ్వాలని డిఎంఈకి ఆదేశాలిచ్చారు. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటర్ పరీక్ష రాసే విద్యార్థుల కోసం ఒక సందేశంలో విషెస్ తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమవుతున్న సందర్భంగా విద్యార్థులు ఎలాంటి ఒత్తిళ్లకు గురికాకుండా ఆత్మవిశ్వాసంతో ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. బంగారు భవిష్యత్తుకు మరో అడుగు వేస్తున్న తరుణంలో లక్ష్యంపైనే గురి పెట్టాలని సందేశంలో సీఎం తెలిపారు. రాష్ట్రంలోని అన్ని పరీక్ష కేంద్రాల్లో తగిన ఏర్పాట్లు చేశామన్నారు. విద్యార్థులు అందరికీ విజయోస్తు చెబుతూ సందేశంలో పేర్కొన్నారు. ఈ వివరాలను తెలంగాణ సీఎంఓ తన ఎక్స్ ఖాతా ద్వారా సీఎం సందేశాన్ని పంచుకుంది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి మార్చి 25 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 9,98,971 మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాయనున్నారు. రేపటి నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ప్రారంభం కాబోతున్నాయి. చాలామంది ప్రజలు నా దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు ఏంటంటే, మాది ఒక 10,000 బ్యాలెన్స్ ఉంది, ఒక 14,000 బ్యాలెన్స్ ఉంది, ఒక 8,000 బ్యాలెన్స్ ఉంది, ఒక 6,000 బ్యాలెన్స్ ఉంది, మాకు హాల్ టికెట్లు ఇస్తలేరు, మాకు పరీక్షలకు హాజరు కానియకుండా యాజమాన్యాలు ఆపుతున్నారని చెప్పి ఫిర్యాదు వస్తుంది. దయచేసి కాలేజీ యాజమాన్యాలకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ విధంగా పిల్లలని బ్లాక్మెయిల్ చేసి ఎగ్జామ్స్కి హాల్ టికెట్ గిట్ ఇవ్వలేకపోతే మీ మీద కఠిన చర్యలు తీసుకుంటాం. ఎవరిని స్పేర్ చేయము. ప్రజలకు ఈ విధంగా స్టూడెంట్స్కి, విద్యార్థులకు అన్యాయం అయితే మాత్రం సహించి ఊరుకునేది లేదు. దయచేసి కాలేజీ యాజమాన్యాలకు అందరికీ చేతులు జోడించి నమస్కరించి నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరికైనా సరే హాల్ టికెట్ ఇవ్వండి. మీ ఫీజులు ఏమైనా ఉంటే పరీక్షల తర్వాత వాళ్ళు చెల్లిస్తారు. అప్పటిదాకా గడువు ఇవ్వమని చెప్పేసి కోరుకుంటున్నా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కుర్మసంఘం ఆధ్వర్యంలో శ్రీ శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి మల్లన్న జాతర. మహిళలు భక్తి శ్రద్ధలతో బోనాలతో ఊరేగింపు. పాత నేరస్తుడు రౌతు మల్లేష్, అతడి అనుచరుడు గెడ్డం రామ్ నవీన్ అరెస్ట్. 22 కేజీల గంజాయి, 138 గ్రాముల బంగారము, 20 తులాల వెండి, 45,000 రూపాయల నగదు స్వాధీనం. అంబర్పేట్ ఫ్లైఓవర్ పక్కన మంగళవారం భారీ అగ్ని ప్రమాదం. దట్టమైన పొగలు ఆ ప్రాంతాన్ని కమ్మేయడంతో ఆ ప్రాంతంలో భారీ ట్రాఫిక్ జామ్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు.